ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో తక్కువ వెయిట్ ఉన్న పవర్ బ్యాంక్ చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. రీసెంట్ అమెజాన్ సమ్మర్ సేల్ అయితే డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ అయితే పర్చేస్ చేశాను. ఈ డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ అయితే యూస్ చేయడానికి ఎలా ఉంది, దీని ఒక ఇంపార్టెంట్ ఫీచర్స్ అంతే ఈ రోజు అయితే మన వీడియోలో చూద్దాము. దానికి ముందు అయితే ఒక చిన్న అన్బాక్సింగ్ అయితే చూసేసేయండి. ఇప్పుడు మన దగ్గర డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ అయితే ఉంది. ఇది 20,000 mAh పవర్ బ్యాంక్, క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. 22.5 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. QC అండ్ PD సపోర్ట్ అయితే ఉంది. సో PD సపోర్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ కూడా ఈ పవర్ బ్యాంక్ నుంచి అయితే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మనం 6 months నుంచి 1 year వారంటీ అయితే మనం చూస్తుంటాం నార్మల్గా. బట్ దీంట్లో 2 years అనేది వచ్చి ఒక పెద్ద పాజిటివ్గానే అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇంపార్టెంట్ ఫీచర్స్ని అయితే హైలైట్ చేశారు. స్మార్ట్ ఐసీ ఉన్నట్టు మెన్షన్ చేశారు. సో ఈ ఐసీ దేనికి యూస్ అవుతుందంటే మనం కనెక్ట్ చేసే డివైస్ నుంచి ఆటోమేటిక్గా అయితే డిటెక్ట్ చేస్తుంది. అండ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్షన్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ MRP అయితే 3,499 అయితే ఉంది. అమెజాన్లో అయితే మనకి 3,000 రూపీస్కి తక్కువే వచ్చి దొరుకుతుంది. బాక్స్ ఓపెన్ చేశాక లోపల అయితే పవర్ బ్యాంక్ ఉంది. ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది. దీంట్లో Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. కంప్లీట్ బ్రైడెడ్ కేబుల్ క్వాలిటీ అయితే బాగుంది. దాని తర్వాత ఒక యూసర్ మాన్యువల్ అయితే ఉంది. సో పవర్ బ్యాంక్ చూడడానికి అయితే మనకి ఆ డ్యూరాసెల్ బ్యాటరీ ఉంది చూసారా, సేమ్ ఆ కలర్ ప్యాటర్న్ అయితే దీనికి కూడా యూస్ చేశారు. కొంచెం యూనిక్గా అయితే ఫీల్ అవుతుంది. ఫ్రంట్ సైడ్లో అయితే డ్యూరాసెల్ అనేది బోల్డ్గా అయితే ప్రింట్ చేశారు. అండ్ ఇక్కడ టాప్లో అయితే LED ఇండికేషన్ ఉంది. సైడ్లో పవర్ బటన్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసి పవర్ బ్యాంక్ అయితే ఎంత ఛార్జ్ ఉందని చూసుకోవచ్చు. ప్రతి ఇండికేషన్కి 25% ఛార్జ్ అయితే ఉంటుంది. టాప్లో 2 Type A పోర్ట్, ఒక Type C అండ్ మైక్రో USB పోర్ట్ కూడా ఉంది. సో కంప్లీట్గా అన్ని డివైసెస్కి కవర్ అయ్యేటట్టు మనకు కావాల్సిన అన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పవర్ బ్యాంక్ అయితే చాలా స్లిమ్ అండ్ కాంపాక్ట్గా అయితే ఫీల్ అవుతుంది. వెయిట్ కూడా ఎక్కువ లేదు, అరౌండ్ 300 grams ఉండొచ్చు. ఎంత ఉంటుందో చూద్దాము. 328 grams వెయిట్ అయితే ఉంది. ఇప్పుడైతే మీరు అన్బాక్సింగ్ వీడియో చూసుంటారు. పవర్ బ్యాంక్ ఒక బిల్డ్ క్వాలిటీ అని చూసుకుంటే కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేసి అయితే బిల్డ్ చేశారు. ఒక మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ అవ్వదు, కానీ స్క్రాచెస్ అయితే అట్రాక్ట్ అవ్వచ్చు. సో ఒక లాంగ్ టర్మ్ లో యూస్ చేస్తున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా అయితే యూస్ చేయండి. పవర్ బ్యాంక్ స్క్రాచెస్ అనేది వచ్చి చాలా కామన్ అయిన విషయం. పవర్ బ్యాంక్ ఒక పెద్ద పాజిటివ్ ఏంటంటే స్లిమ్ అండ్ లైట్ వెయిట్ గా అయితే ఉంది. వెయిట్ అరౌండ్ 300 grams ఉంది. జనరల్ గా 20,000 mAh పవర్ బ్యాంక్ కన్సిడర్ చేసేటప్పుడు చాలా స్లిమ్ గా అయితే ఉంది. ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా హ్యాండీగా ఉంటుంది. ఎక్కువ వెయిట్ కూడా లేదు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఫ్రంట్ సైడ్ లో అయితే LED ఇండికేటర్స్ ఇచ్చారు. కానీ దీంట్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని పోర్ట్స్ అయితే ఆఫర్ చేశారు. మైక్రో USB పోర్ట్ ఉంది. ఓల్డ్ డివైసెస్ ఏదైనా ఉంటే కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్గా ఇంట్లో ఉన్న దోమల్ బ్యాట్కి అయితే మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్తోనే వస్తుంది. దోమల్ బ్యాట్ అనేది వచ్చి ఈజీగా పవర్ బ్యాంక్ మూలకంగా ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. అడిషనల్గా 2 Type A పోర్ట్ అండ్ ఒక Type C పోర్ట్ ఉంది. Type C పోర్ట్ నుంచి 22.5 వాట్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. QC PD ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి సపోజ్ మీ ఫోన్ వచ్చి PD ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఫాస్టర్ ఛార్జింగ్ స్పీడ్స్లో అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. పవర్ బ్యాంక్ కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే 6 to 7 hours అయితే పడుతుంది. నేను Samsung 25 వాట్ ఛార్జర్ యూస్ చేశాను. అరౌండ్ 6.5 hours అయితే అయింది. కానీ మీరు పవర్ బ్యాంక్ ఛార్జ్ చేస్తున్నారంటే కంప్లీట్గా ఫుల్ స్ట్రెచ్ అయితే ఛార్జ్ చేయొద్దు. పవర్ బ్యాంక్ వార్మ్ అవడం అయితే ఈజీగా నోటీస్ అయితే చేస్తాము. ఆల్రెడీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈజీగా వార్మ్, ఓవర్ హీటింగ్ ఇష్యూ ఇదంతా వచ్చి చాలా కామన్గా అయితే ఉంటుంది. కానీ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకున్నా సరే, మీరు పవర్ బ్యాంక్ నుంచి ఫోన్ని ఛార్జ్ పెట్టుకున్నా ఒక కూల్ ఎన్వైరన్మెంట్లో అయితే ఛార్జ్ పెట్టండి. మీరు ఛార్జ్ చేసే ఎన్వైరన్మెంట్లో AC లేకపోయినా అట్లీస్ట్ ఒక ఫ్యాన్ ఉండేలా అయితే చూసుకోండి. ఈ పవర్ బ్యాంక్ నుంచి సైమల్టేనియస్గా సేమ్ టైంలో 3 డివైసెస్ అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ మీకు ఫాస్టర్ ఛార్జింగ్ స్పీడ్స్ అయితే దొరకదు. అండ్ Type C ఛార్జింగ్ పోర్ట్ నుంచి ఛార్జ్ చేసేటప్పుడు అయితే ఛార్జింగ్ స్పీడ్స్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. పవర్ బ్యాంక్ నుంచి మన ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ చేసినప్పుడు వామ్గా అయితే మనం ఫీల్ చేస్తాము. అది చాలా కామన్ అది. అండ్ సేమ్ టైం 3 డివైసెస్ చెక్ చేసి చూసాను, అది కూడా ప్రాపర్గా అయితే పనిచేస్తుంది. దాంట్లో అయితే ఏ ఇష్యూస్ అయితే లేదు. పవర్ బ్యాంక్లో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. పవర్ బ్యాంక్ ఛార్జ్ చేస్తున్నప్పుడు అదర్ డివైసెస్ కూడా మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా బాగానే పనిచేస్తుంది. ఎఫిషియన్సీ అని చూసుకుంటే 20,000 mAh పవర్ బ్యాంక్ కదా, 5,000 mAh బ్యాటరీ ఫోన్స్ని 4 times ఛార్జ్ చేసుకోవచ్చా అని మీలో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అలా అయితే మనం చేయలేము. ఈ పవర్ బ్యాంక్ అని కాదు, మార్కెట్లో ఉన్న ఏ 20,000 mAh పవర్ బ్యాంక్ తీసుకున్నా కంప్లీట్ 20,000 mAhకి అయితే మనం ఛార్జ్ పెట్టుకోలేము. పవర్ బ్యాంక్ వచ్చి ఎనర్జీని 3.7 voltకి అయితే స్టోర్ చేస్తుంది. మన ఫోన్స్ అంతా చూసుకుంటే జనరల్గా 5 volt ఆర్ అబోవ్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో పవర్ బ్యాంక్లో ఉన్న 3.7 voltని 5 volt ఆర్ అబోవ్కి వచ్చి కన్వర్ట్ చేసి ఛార్జ్ చేసేటప్పుడు దాంట్లో అయితే ఎనర్జీ లాస్ అయితే ఉంటుంది. సో వోల్టేజ్ కన్వర్షన్
తర్వాత 20,000 mAh పవర్ బ్యాంక్ నుంచి అరౌండ్ 13,000 to 14,000 mAh వచ్చి అప్రాక్సిమేట్గా వచ్చి యూజబుల్గా అయితే ఉంటుంది. వోల్టేజ్ కన్వర్షన్ తర్వాత ఉన్న ఎంఏహెచ్లో ఎంత ఎఫిషియన్సీ ఉందని చెప్పి మనం అయితే మెసేజ్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే మనకు ఒక 70 to 90% ఎఫిషియన్సీ ఉంటే అది ఒక మంచి పవర్ బ్యాంక్ అయితే మనం కన్సిడర్ చేయవచ్చు. ఈ పవర్ బ్యాంక్ ఒక ఎఫిషియన్సీ వచ్చి 75 to 80% అయితే ఉంది. మీరు రియల్ వరల్డ్లో చూడాలనుకుంటే ఒక 5,000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ అయితే 2.5 times అయితే మనం ఈజీగా ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ ఒక అవైలబిలిటీ అని చూసుకుంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. ప్రైజింగ్ అని చూసుకుంటే 3,000 రూపీస్కి అయితే 20,000 mAh అయితే సెల్ చేస్తున్నారు. 10,000 mAh వచ్చి అరౌండ్ 1,800 to 2,000 అయితే ప్రైస్ వేరీ అవ్వచ్చు. సేల్ టైంలో ప్రైస్ డ్రాప్ అయ్యేదానికైతే చాలా ఛాన్సెస్ అయితే ఉంది. సేల్ టైంలో ప్రైస్ ఏదైనా డ్రాప్ అయిందంటే టెలిగ్రామ్లో ఉన్న మన ఏటీటీ డీల్స్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తుంటాము. తప్పకుండా అక్కడ చెక్ చేసి చూడండి. పవర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్స్ మాత్రం కాదు, అదర్ కేటగిరీస్లో ఉన్న మంచి డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే రెగ్యులర్ బేసిస్లో అక్కడ అప్డేట్ చేస్తుంటాము. తప్పకుండా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే చెక్ చేసి జాయిన్ చేయండి. ఛానల్కి అయితే పెద్ద సపోర్ట్గా అయితే ఉంటుంది. అది జనరల్గా పవర్ బ్యాంక్ లాంటి కేటగిరీస్ అయితే మనం 6 months నుంచి 1 year వారంటీ అయితే చూస్తుంటాము. కానీ ఇక్కడ 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక పెద్ద అడ్వాంటేజ్గా అయితే ఉంది. అండ్ పవర్ బ్యాంక్ చాలా స్లిమ్గా అయితే ఉంది చూడండి. అండ్ వెయిట్ కూడా అరౌండ్ 300 grams ఉంది. చాలా హెవీగా కూడా లేదు. ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే రిలయబుల్ పవర్ బ్యాంక్ అయితే ఉండేదానికి పాసిబిలిటీ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. బాక్స్లోనే Type-C ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక అడ్వాంటేజ్. అండ్ మల్టిపుల్ పోర్ట్స్తో వస్తుంది. ఓల్డ్ డివైసెస్ నుంచి లేటెస్ట్ డివైసెస్ దాకా అన్ని అయితే మనం ఈ పవర్ బ్యాంక్ నుంచి ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ మీరు డ్యూరసెల్ పవర్ బ్యాంక్ యూస్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్లో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవర్ బ్యాంక్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. మీకు కావాలని అనిపిస్తే చెక్ చేసి చూడండి. అండ్ మన డీల్స్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.